హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రోస్టెడ్ మసాలా పీనట్ చాట్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైం స్నాక్స్గా మీకు ఏదైనా కారంగా చట్పటాగా తినాలి అనిపిస్తే ఈ చాట్ని అయితే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను తీసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే గింజ పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల సరిగా వేగదు. ఇలా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఈ పల్లీలను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా పైన పొట్టునైతే సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. మనం పొట్టు తీసి సపరేట్ చేసుకున్న పల్లీలను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని, 1/4 టీ స్పూను మిరియాల పొడిని, అలాగే 1/4 టీ స్పూను పసుపుని, అలాగే 1/4 టీ స్పూను సాల్ట్ను వేసుకొని ఇవన్నీ బాగా పల్లీలకు పట్టేలాగా లో ఫ్లేమ్లోనే 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పల్లీలకి చక్కగా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పల్లీలను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు చాట్ వద్దు అనుకుంటే ఇలా ఈ విధంగానైనా స్నాక్స్గా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను లోపల సీడ్స్ని తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను చాట్ మసాలా పౌడర్ని, ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ లైట్గా సాల్ట్ను చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు 1 మినిట్ పాటు బాగా గరిటతో కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చట్పటాగా రోస్టెడ్ మసాలా పీనట్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైం మీకు ఏదైనా స్నాక్స్గా నోటికి కారంగా పుల్లగా తినాలి అనిపిస్తే ఇలా 10 నిమిషాల్లో ఈ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదు. ఎవరైనా సరే చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇలా చట్పటాగా రోస్టెడ్ మసాలా పీనట్ చాట్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.